ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. మీరు చూస్తున్నారు జీనియస్ గ్లోబల్, ప్రతి క్షణం ప్రజల కోసం. వెల్కమ్ టు జీనియస్. చూద్దాం మన హైదరాబాద్లో ఏం జరుగుతుంది. అసలు ఆదాబ్ హైదరాబాద్లో చూసిన వ్యవస్థ చూద్దాం. ఘనంగా అంబేద్కర్ వర్ధంతి. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్కు ప్రముఖుల నివాళులు. అంబేద్కర్ వర్ధంతి వేళ అద్భుతమైన దృశ్యం. షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రేమగా పలకరించుకున్న ప్రధాని మోడీ అండ్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖార్గే. పార్లమెంట్లో కరెన్సీ కయ్యం. రాజ్యసభలో తీవ్ర దుమారం రేపిన వివాదం. కాంగ్రెస్ ఎంపీ కూర్చున్న ప్లేస్లో 500 నోట్ల కట్ట దర్శనం. సదరు ఎంపీపై విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్. పార్లమెంట్ కేవలం 500 తీసుకొని వెళ్ళాను. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మన సంఘివి అట. 500 నోట్ల కట్ట దొరికితే 500 తీసుకొని వెళ్ళినట. ఇలా కట్టనేమో దొరికిందని చెప్పి అంటున్నారు. వడ్డీ రేట్లు యుధాయుతం. రేపో రేటు 6.50% కొనసాగింపు. వడ్డీ రేట్లను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్. ఈ శక్తికాంత దాసు నాకు తెలిసి ఒక 15 days 10 days ఉన్న అంతే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిండు. సో సేమ్ యథావిధిగా అట్లే ఉండిపోయిందట. ప్రజాపాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ. మహనీయులు అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడింది. పోలీస్ శాఖతో పైరవీలు లేకుండా బదిలీలు పదోన్నతులు. పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన. సైబర్ నేరాలకు అరికట్టడంతో ప్రభుత్వం సహకారం. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు. సీఎం రేవంత్ రెడ్డి. హోంశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు. పోలీసు శాఖపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు. రాష్ట్రంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం 2000 మంది సిబ్బందితో NDRF రిక్రూట్మెంట్ చేస్తారట. ఫ్యామిలీ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే NDRF విపత్తుకు సంబంధించి ఏదైతే వర్షాకాలంలో నదులు గంగలు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ NDRF సిబ్బంది 2000 సిబ్బందిని నియమించి వారితో సర్వీస్ చేపిస్తారట. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు హోంశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు చేసి పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించిందట. వీళ్ళకి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసి నిన్న జరిగిన సంఘటనలో ఇచ్చేసిందట. Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట. Group 1 రద్దు మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కొంతమంది అభ్యర్థులకు పిటిషన్ దాఖలు. ప్రిలిమ్స్ పాస్ కానందున వాయిదా వేయాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం. అంబేద్కర్ స్ఫూర్తితోనే దళిత బంధు తీసుకొచ్చాం. రాష్ట్ర పరిపాలనా భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ సీఎం కేసీఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు కొనియాడుతూ ప్రకటన విడుదల. బాబాసాహెబ్ అజరామణ కీర్తి ప్రపంచానికి దాటేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారట. ఎందుకు రచ్చ చేస్తున్నారు? అక్కడ పెడుతున్నది సోనియా గాంధీ విగ్రహం కాదు కదా, తెలంగాణ తల్లి విగ్రహమేనా పెడుతున్నారు. కేసీఆర్ హయాంలో సీఎంఓలో ఒక్క దళిత IPS ఉన్నారా? కేటీఆర్పై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అక్కడ పెట్టేది ఏమైనా సోనియా అమ్మ విగ్రహమా? తెట్టేది తెలంగాణ తల్లి విగ్రహమే కదా, అంతగానం రాద్ధాంతం ఎందుకు చేస్తారు మీరు, దాన్ని వదిలేయచ్చు కదా అని చెప్పి మనోడు మాట్లాడుతున్నాడు. ప్రజలు సంతోషంగా ఉన్నందుకే ప్రభుత్వం పండుగలు నిర్వహిస్తుంది. అన్ని రంగాల కాంగ్రెస్ మార్క్ పాలన. కేటీఆర్ కుటుంబం 10 ఏళ్లతో పాటు తెలంగాణను దోచుకుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలే ఇచ్చింది. తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత 50,000 ఉద్యోగాలే ఇచ్చిందట. మరి వీళ్ళు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టున్నది. వీళ్ళు మరి అందరికీ దగ్గర ఇంటికి ఒక 2 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నది. బెనిఫిట్ షోకు నో పర్మిషన్. సంధ్యా థియేటర్ ఎఫెక్ట్. సర్కార్ కీలక నిర్ణయం. ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షో ఉండవు. హీరో అల్లు అర్జున్ వెళ్ళడం వల్లే ఆ దుర్ఘటన జరిగింది. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. సినిమాలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్. ఎప్పుడు 5th పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్ప 2లో తొక్కిసలాటలో ఒక మదరు ఒక సన్ ఇద్దరు చనిపోవడం జరిగింది. సో అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సినిమా కోసం మన ఎంజాయ్ చేసే సినిమా కోసం ఒక 2 ప్రాణాలు బలయ్యారు. తక్షణమే ఈ అల్లు అర్జున్ వీళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలి. దడపెట్టుస్తున్న బ్లీడింగ్ ఐ వైరస్. చికిత్స లేక ఇంట్లోనే చనిపోతున్న జనాలు. 15 రోజుల్లో 150 మంది మృత్యువాత. ప్రపంచం ముంగిట మరో పెనుముప్పు. ఇప్పుడు అలనాటి రోజులలో కరోనా వచ్చి వేసుకపోయింది. అప్పుడు
కొన్ని విషజ్వరాలు వచ్చి అప్పుడు ఇసుకపోయింది. ఇప్పుడు కొత్త ఒక వైరస్ వస్తుందంట, బ్లీడింగ్ ఐ వైరస్ అట. ఇది బ్లీడింగ్ ఐ వైరస్ అంటే దగ్గర దగ్గర 15 రోజుల్లో 150 మంది మృత్యువాత పడ్డారట ఈ బ్లీడింగ్ ఐరస్ ఇవ్వడం వల్ల. మెయిన్గా ఈ ప్రపంచం ముంగట్లో ఏదో ఒక వైరస్ వస్తూనే ఉండదు. కరోనా అని చెప్పి, ఫంగస్ అని చెప్పి, ఇంకా ఏదేదో కొత్త కొత్త వైరస్లు మొత్తం ఇండియా మీదే వదులుతారు. మరి ఇండియానే మరి ఏం పాపం చేసిందో. ఫినిక్స్ నిర్మాణ సంస్థ బరితెగింపు పుప్పాలగూడలో చెరువును చెరబెట్టిన దగాకోరు కంపెనీ. సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని చెరువుకు కొల్లగొట్టే స్వాహా చేసిన కేటుగాలు, దొడ్డిదారుల నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు, కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల సైతం బేగా తయారు. ఫినిక్స్కు వర్తించదని వాల్టా చట్టం 2002కు నిబంధనలు. గండిపేట తహసీల్దార్ అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడంతో మతల బేంటి. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ ఇచ్చేదే గవర్నమెంట్, రిజిస్ట్రేషన్కి సంబంధించింది వీళ్ళే కదా, ఎస్ఆర్ఓ దగ్గర ఎస్ఆర్ఓ గవర్నమెంటే కదా, వీళ్ళే ఇచ్చే. మరి వీళ్ళు ఇచ్చినాక వీళ్ళే పర్మిషన్ ఇస్తారు, వీళ్ళే కూలగొడతారు. వీళ్ళే ఇంకోటి ఏంటంటే వీళ్ళే అక్రమం అని చెప్తారు. 1000 కోట్ల విలువైన స్థలం అన్యక్రాంతం అవుతుందంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేసే చర్యలు తీసుకోవాలి. అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సాధించి కబ్జాలు కట్టడి చేయాలని కోరుతూ సామాజికవేత్తలు చెప్తున్నారట. ఏదేమైనా ప్రపంచం ముంగిట్లో పేదవానికి మాత్రం ఇక దారిద్ర్య రేఖకు ఆనే ఉంటాడు. ఇగో ఒక న్యూస్ చూద్దాం. ఇది 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ ఉమేష్. ఏసీబీకి అధికారులు వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. రంగారెడ్డి జిల్లా మహాదేవపల్లి పంచాయతీ సెక్రటరీ ఉమేష్కు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులు పట్టుబడ్డాడు. మసన్పల్లికి చెందిన బాధితులు నో డ్యాష్ సర్టిఫికెట్ల విషయంలో ఉమేష్ను సంప్రదించాడు. నో డ్యూ సర్టిఫికెట్ కావాలంటే 15,000 లంచం ఇవ్వాలని పంచాయత్ సెక్రటరీ ఉమేష్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీకి అధికారులకు ఆశ్రయించాడు. శుక్రవారం 15,000 లంచం ఇస్తుండగా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ నో డ్యూ సర్టిఫికెట్ కూడా 15,000 లంచం అడిగినట్టు. ఇంకా చూడండి మహానుభావులు, ఇలాగో బుద్ధి రాదు. ఇలాగ ఫస్ట్ వీళ్ళకి బుద్ధి లేదు. నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడానికి డబ్బులు పడతారా? ఇక చూడి ఇట్లా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన పర్యాటక శాఖ అధికారులు. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డితో శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు తెలంగాణ టూరిజం పాలసీపై చర్చించారు. సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్, ఏఎంఓ ఎన్డీఓ వేముల శ్రీనివాసులు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఇలా హాజరయ్యి టూరిజాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అనే సంగతి మీద మనల్ని అడిగిర్రాట. ఏదేమైనా మన జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన ముచ్చట ఎట్లున్నదో ఒకసారి చూద్దాం మనం. ప్రజాపక్షం ఒకసారి చూద్దాం. ప్రజాపక్షంలో ఏం వచ్చిందో అసలు ఏం ముచ్చట ఉన్నదో ఒకసారి చూద్దాం. 6 కాదు 160 కాంగ్రెస్ పాలనలో తొలి ఏడాదిలోని విధున్న కార్యక్రమాలు. మహాలక్ష్మి పథకంలో మొదలు రోజుకో వినూత్న ఆలోచన అడుగుపెట్టిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి అట. వీళ్ళు 6 కాదట 160 అభివృద్ధికి సంబంధించిన సంక్షేమాలు వీళ్ళు ప్రవేశపెడతారట. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఏడాది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2024 పేరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. తన పరంపరను కొనసాగిస్తూ గెలిచింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు కావాల్సిన నిధులు రాబడడంలో ప్రత్యేక నిధులు ప్రాజెక్టుల నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు చెప్పడం జరిగిందట. ఏడాది నాటికి మనలో ఎంతట దగ్గర దగ్గరగో లోక్సభ కూడా కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు కూడా గెలిపించారట మనోళ్ళు. కానీ ఏం లాభం ఉన్నది? ఏం లాభం లేదు.
టియర్ గ్యాస్తో రైతులపై పోలీసుల దాడి. పంజాబ్ హర్యానా సరిహద్దు నుండి ఢిల్లీ వరకు 101 మంది రైతులు ప్రారంభించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో బాష్పవాయు గోళాల ప్రయోగించి రైతులను ఉక్కిరి బిక్కిరి చేశారు. రైతుల కళ్ళు మూసుకొని వెనక్కి పరుగులు తీశారు. బాష్పవాయువు పొగ మబ్బుల వారిని చుట్టుముట్టడంతో దాని నుండి తప్పించుకునేందుకు మరికొందరు రైతులు గోనె సంచులను తల మీద నుండి శరీరం అంతా కప్పుకొని వెనక్కి వెళ్ళారు. బల ప్రయోగంతో వారు బయలుదేరిన ప్రదేశం చూడిగో. రైతుల మీద వీళ్ళు టియర్ గ్యాస్ ప్రయోగించి రైతులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్లో రైతులకు ఏడ స్వేచ్ఛ ఉండదు, సెంట్రల్లో ఉండదు, గల్లీలో ఉండదు. గల్లీ దాకా సెంట్రల్ దాకా వీళ్ళకు అదే ఉంటుంది. రైతులకు ఎప్పుడూ రైతులు ఎప్పటికూ గోసనే ఉంటుంది. ఎవరికి భయపడొద్దు, తగిన మేరకే ప్రోటోకాల్ పాటించాలి, బాధితుల పోలీసులకు ఫ్రెండ్లీ ఉండాలి. హోంగార్డులు జనవరి నుంచి జీతాల పెంపు. ఎస్డిఆర్ఎఫ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బెటాలియన్ మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు అందరూ అలర్ట్గా ఉండాలి మిత్రులారా. ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో అప్లికేషన్లు చేయవచ్చు. ఇరిగేషన్ ఏఈకి 19 బ్యాంక్ లాకర్లు, 2 లాకర్లతో 2 కిలోల బంగారం, ఇంకా 17 లాకర్లు తెరవాల్సి ఉంది. 6 నెలల నుంచి సోదాలు. ఇక చూడు, ఇరిగేషన్ ఏఈకి సోదాలు నిర్వహిస్తుంటే కూడా ఒడవనంత దొరుకుతుందట. ఇంకా ఎన్ని ఉన్నాయి? 19 బ్యాంకు లాకర్లు ఉన్నాయట. ఇదంతా ఎవరి సొమ్ము, ఎవరు తింటారు? ప్రజా సొమ్ము మొత్తం దోసుకొని తింటారు. ఇంకా రక్తాలను పీడించుకొనే తింటారు వీళ్ళు. లాకర్లు, బ్యాంకు లాకర్లు, కిలో బంగారం అట. ఏంది అది? అరదులో బంగారం కొనడానికి ఒక్కొక్కటి సతాయిస్తాడు. వీళ్ళ కిలోలకు దేని నుంచి వస్తాను? వీళ్ళకు ఎవరి సొమ్ము ఎవరు తింటాడు? అసలు ఎవరి సొమ్ముతో కొంటారు? ఇదంతా ప్రజల సొమ్ము కాదా ఇదంతా? ఈరోజు న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ జీ న్యూస్ గ్లోబల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ మీకు న్యూస్ పరంగా ఏది ఉన్నా కానీ దయచేసి ఈ కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. కామెంట్లో మీ డిస్క్రిప్షన్లో మా జీ న్యూస్ గ్లోబల్ యొక్క నెంబర్స్ ఇస్తాం కింద. దాంట్లో మీరు ఏదైనా సమస్య ఉంటే దానికి ఫోన్ చేయొచ్చు. ఇమీడియట్గా మీకు సమస్య కోసం తెలియజేయడానికి జీ న్యూస్ గ్లోబల్ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాం. దయచేసి ప్రజలందరూ గమనించి ఈ జీ న్యూస్ గ్లోబల్ను సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయాలి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్, ఇంకా మంచి న్యూస్, చాలా వరకు అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి మీకు టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది జీ న్యూస్ గ్లోబల్. ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నినాదంలో చూద్దాం. నినాదంలో కొంచెం డార్క్గా వస్తుంది. దాని కథ ఏందో ఒకసారి చూద్దాం. 51 గ్రామాల విలీనానికి లైన్ క్లియర్. ఓఆర్ఓ పరిధిలో గ్రామాల విలీనానికి గ్రీన్ సిగ్నల్. పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచ్ల పిటిషన్ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. వీళ్ళకు ఓఆర్ఆర్ అంటే రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 56 గ్రామాలకు లైన్ విలీనం అంటే వేర్వేరు చేయడానికి లైన్ క్లియర్ చేసినట్టు మనకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందట. మావోలకు పూర్వ వైభవం సాధ్యమైన తెలంగాణ మావోయిస్టు ఎత్తుల ఆదిలోనే అడ్డుకుంటున్న పోలీసులు దండకార్యం దాటలేకపోతున్న నక్సల్స్ పట్టు కోసం ఇస్తున్న ప్రయత్నాలు విఫలం. భారీ మూల్యం చెల్లించిన పార్టీకి సవాల్గా మారిన పోలీసుల ఎత్తుగడలు. ఇది మొన్న ములుగు ఎన్కౌంటర్లో దగ్గర 7-8 మంది నక్సలైట్లు చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించింది ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే అన్నంలో మత్తు విషం ఇచ్చి చంపారు అని చెప్పి చాలా ప్రజా సంఘ నాయకులు వీళ్ళు చాలా వరకు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇంకొక డెడ్ బాడీ అయితే మార్చరులోనే ఉంది. సో దీనికి సంబంధించి ఏదైనా విచారణ చేపడితే ఏం జరుగుతుంది ఏందనేది మనం వేకెన్సీ చూస్తూనే ఉండాలి. అసలు విషం ఇచ్చి చంపారా, ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనేది బయటపడాలి. దీనికి సంబంధించింది ఒకటి జగన్ పేరిట ఒకటి లేఖ అయితే రిలీజ్ అయింది. సో దయచేసి నేను చూపెట్టలేను, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇందుకోసం దండకార్యం ఇంటి దాటి తెలంగాణలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొద్ది మాసాలుగా జరుగుతున్న ఈ ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు కదలికలను పసిగడుతున్న పోలీసుల వారి ఎత్తుగడలను చిత్తు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కోవర్టులు, ఇన్ఫార్మర్లు సహకారంతో మావోయిస్టులపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు భావిస్తున్నట్టుగా తెలంగాణ మళ్ళీ పూర్వవైభవం సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఏదేమైనా కానీ
ప్రజెంట్ మొన్నటి ఎన్కౌంటర్ బూటకం అని చెప్పి ఒక లెటర్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది జగన్ పేరిట. వరుస భూకంపనలు అందువలన ప్రజలు 2021 జనవరిలోనూ సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి, చింతలపాలెంలో మండలంలో అనేక ఇండ్లను పగుళ్ళు అయినా ప్రభుత్వం నుండి అందని సాయం, ప్రభుత్వం సైతం ప్రకంపనలు, భూమి కనిపించినట్టు కనిపిస్తే ఇండ్ల నుండి బయటకు రావాలంటూ అధికారులు సూచన. అదే ప్రతి ఒక్కరు భూమి కొంచెం అదిలినట్టు అనిపించినా కానీ రోడ్ల మీదకి రావాలి దయచేసి. ఎందుకంటే ఆ భూమి అదులినప్పుడు బిల్డింగ్లన్నీ ఎక్కడెక్కడ నేలమట్టం అయిపోతాయి. ఈ బిల్డింగ్లు పెద్ద ఏమి ఉండవు, చూడడానికి అందంగా, కానీ ఒక్కసారి భూకంపం వచ్చిందంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా భూమి మీద నేలమట్టం కావాల్సిందే. ఎంత పెద్ద రంగులతో కట్టుకున్నా మన ముఖేష్ అంబానీ అయినా కానీ అది ఎంత పెద్ద అంటిలిన బిల్డింగ్ అయినా భూకంపం వస్తే భూమి మీద పడాల్సిందే. దయచేసి అందరూ చూసుకొని ఏదైనా అనిపిస్తే బయటికి రండి. విద్యార్థుల్ని మేము ఎవరెస్ట్ ఎక్కిస్తుంటే ప్రభుత్వం పాడెక్కిస్తుంది. దళితుల అభివృద్ధిపై సైతం ప్రభుత్వం వ్యతిరేకం. దళిత బంధు పెంచి ఇస్తామంటూ హామీ ఇచ్చిన మోసం. అసెంబ్లీ సమావేశాల్లో కనీసం 4 రోజుల పాటు నిర్వహించాలి. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారంట. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మేము పెంచి ఇస్తాము అన్నారు, అయినా కూడా ఉన్నదానికి కూడా గతి లేదు అని చెప్పి మనోళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఒకసారి ఈనాడులో వచ్చింది వ్యవస్థలో చూద్దాం. ఈనాడు కథ ఎట్లా ఉందో మన జయశంకర్లో చూసే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ న్యూస్ మిస్ ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి దయచేసి. జయశంకర్లో ఈనాడులో వచ్చిన ఒకటి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ప్రజలు ఏం చేశారు? 100 కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవాలు జరుపుతున్నారు అని చెప్పాలి. వంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినాలు కార్యక్రమంలో భాగంగా హామీలు అమలు చేస్తూ కాటారం మండల కేంద్రంలో కార్యకర్తలు నిరసన అమలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మోసపూరిత 420 హామీలు రూపకల్పన చేశారని, తమ నియోజకవర్గంలో హామీలు అమలుకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. సంక్షేమ వెలుగులు. అభివృద్ధిలో ఓరుగల్లు మానేల. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద 2వ నగరమైన వరంగల్ను అద్భుతంగా తీర్చిదిద్దేలా కాంగ్రెస్ సర్కారు లక్ష్యం. ఆ దిశగా చేపట్టిన అభివృద్ధి పనులు భారీగా నిధులు కేటాయింపులు చేపట్టింది. కొన్నింటికి మంజూరు కూడా చేసిందట. వరంగల్లో ఎప్పటికైనా ఎయిర్పోర్టు పడాలి, ఎయిర్పోర్ట్ కంపల్సరీ పడాలి. ఈ ఎయిర్పోర్ట్తో పాటు మన ఈ జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, ఈ కాటారం దీన్ని కలుపుకొని ఒక రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే చాలా వరకు అవస్థలు తగ్గుతాయి. పబ్లిక్కి గంటలు ప్రయాణం పోవాల్సి వస్తుంది. వరంగల్, హన్మకొండ అంటే గంటలు ఒక్క రైలు ట్రాక్ వేసేసి ఇట్లా మహారాష్ట్ర మీకు వెళ్ళి ఒక్కసారి యూటర్న్ తీసుకుంటే ఈ మొత్తం ఈ ఏరియా నుంచి కవర్ అయిపోతుంది. అలనాటి రోజులల్లా ఈ రైల్వే ట్రాక్కు మనకు రైల్వే సంబంధించిన నిధులు, దానికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా వచ్చింది, కానీ దాన్ని ఏం పట్టించుకునే నాదులు లేడు. అసలు అవుతుందో కూడా తెలియదు. వన్యప్రాణాల వేటగాళ్ళు అరెస్ట్. భూపాలపల్లి అటవీ రేంజ్ పరిధిలో కమలాపూర్ దుప్పి మాంసం విక్రయిస్తున్న 3 అదుపులోకి తీసుకొని వారిని ఇళ్లలో శుక్రవారం పరిశీలించగా 4 కిలోల దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక అటవీ రేంజ్ అధికారులు నరేష్ తెలిపారు. మందారపు సారయ్య, భీముని భిక్షపతి, ఏమేని బయలయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. ఇది వన్యప్రాణాల స్వేచ్ఛకు భంగం కల్పించినట్టే. బ్రతికే స్వేచ్ఛ అన్నిటికీ ఉన్నది. చంపి తినడు మామూలు కాదు అసలు. ఏం చెప్పాలంటే నౌకరీ పేరిట 1.6 లక్షలు బూరిడి. నౌకరీ యాప్ పేరుతో యువకుడిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి
1,06,000 దోచేశారు. 2 రోజుల కిందట కేసు నమోదైన కమలాపూర్ పోలీసుల గోప్యంగా ఉంచారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన యువకుడు ఉద్యోగం కోసం నౌకరీ యాప్లో రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకుంటే ఆ డబ్బు మాకు టెలిగ్రామ్ యాప్లో 3 రోజుల కిందట మెసేజ్ పంపాలని వేధించాడట. డబ్బును అకౌంట్లో కొట్టిన తర్వాత 1,06,000 ఆన్లైన్లో చెల్లించిన తర్వాత మళ్ళీ డబ్బులు రాకపోవడంతో మోసపోయిన గ్రహించి సైబర్ క్రైమ్ చేసేసారట. ఇట్లా కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి సైబర్ అన్నిట్లో పడతారు వీళ్ళు. నౌకర్లు అంటారు, ఏదంటారు. ఇంకొకటి మీకు విషయం చెప్పేది, కాటారంలో కూడా కొంత ముఠా తయారైంది. ఈ నౌకర్లు ఇప్పిస్తామని చెప్పి ముఠా తయారైంది. ఈ ముఠా ఏం చేస్తుందంటే అమాయకమైన ప్రజల యొక్క వీళ్ళను పోరగాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎవరైతే అమాయక పిల్లగాళ్ళు ఉంటారో వాళ్ళకు నౌకర్ల పేరు చెప్పి వీళ్ళు డబ్బులు దంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కటి 1,00,000 నుంచి 1,50,000 తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించింది పక్కా సమాచారం, పక్కా మీకు ప్రూఫ్తోని ఈ జీనియస్ గ్లోబల్ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూకటి వేళ్ళ నుంచి పెకిలించి వీళ్ళను మొత్తం బండారం మొత్తం బయటపడే ప్రయత్నం కంపల్సరీగా చేస్తుంది. దగ్గర ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర నుంచి 1,00,000 నుంచి 1,50,000 వసూలు చేస్తాం. మీకు ఆ స్కూల్లో ఉంది జాబు, ఈ స్కూల్లో ఉంది జాబ్ అని చెప్పి చాలా వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు దంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో కొంతమంది గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఉన్నారని చెప్పి విశ్వసనీయ సమాచారం. దీనికి ఏదేమైనా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్స్క్లూజివ్గా విత్ ప్రూఫ్తోని మీకు విత్ మనిషిని ఎవరైతే మోసపోయిన క్యాండిడేట్ వాళ్ళని తీసుకొని వచ్చి జీనియస్ గ్లోబల్ మీకు ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మన జర్నలిస్టులు ఆల్రెడీ దాని మీద నిఘా పెట్టారు, ప్రతి క్షణం దానికోసమే తిరుగుతారు. సో అదేంటో మొత్తం దాన్ని కూకటి వేల నుంచి పెగిలించి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇంకొకరికి జరగకుండా మనం దీన్ని అడ్డుకోవాలి. సో ఏదేమైనా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో మార్నింగ్ ఈ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ ప్రతి ఒక్కరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ అందరికీ ఇంకా నేను పెద్ద న్యూస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు చూపెట్టడానికి నేను రెడీ ఉంటాను. అంతసేపు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.